బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. ఎర్రవెల్లిలోని నివాసంలో జరిగిన సమావేశంలో ప్రస్తుత రాజకీయాలు పరిస్థితులు పరిణామాలపై చర్చించారు. పార్టీలోంచి కొందరు పోయినా నష్టం లేదన్న కేసీఆర్ మళ్లీ మంచి రోజులు వస్తాయని ప్రజాప్రతినిధులకు ధైర్యం చెప్పారు. ఎప్పటికైనా ప్రజలతో మమేకమయ్యేది బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. పలువురు మాజీ మంత్రులు, గులాబీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. ఎర్రవెల్లిలో కేసీఆర్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా గులాబీ నేతలకు కేసీఆర్ కీలక సూచనలు చేశారు. కొందరు నాయకులు బీఆర్ఎస్ ను వీడినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదన్నారు కేసీఆర్. ఎవరు అధైర్యపడాల్సిన పని లేదని, పార్టీకి తిరిగి మంచి రోజులు వస్తాయని భరోసా ఇచ్చారు. ప్రజలతో మమేకమయ్యేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తొలినాళ్ల నుంచి అనేక మంది అనేక విధాలుగా అవమానాలకు, అవహేళనలకు గురి చేసిన బీఆర్ఎస్ ముందుకు సాగిన తీరును ప్రజా ప్రతినిధులకు కేసీఆర్ వివరించారు. 2004 అనంతరం రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఎదురైన పరిస్థితులు, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలను ఆయన ఉదాహరించారు. పార్టీ నుంచి కొందరు వెళ్లిపోయినంత మాత్రాన ఏదో జరుగుతుందని భయపడాల్సిన పని లేదని ఆయన వారికి భరోసా ఇచ్చారు. వైఎస్ హయాంలో ఇలాంటివి ఎన్ని జరిగినా భయపడలేదని వారికి గుర్తు చేశారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై కేసీఆర్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చి దాదాపు 7 నెలలు కావస్తున్నా ఒక్క మంచి పనైనా చేసిందా? రైతులు, చేనేత కార్మికులు, యువకులు, మహిళలకు ఉపయోగపడే పనులేమైనా జరిగాయా? కనీసం పింఛన్లైనా ఇస్తున్నారా అని ఆరా తీశారు. ఆయా నియోజకవర్గాలలో క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వంపై అప్పుడే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ఒకరిద్దరు నేతలు ప్రస్తావించగా, చేతగాని సర్కార్కు చేతులెక్కువ అన్నట్టే తయారైంది పరిస్థితి అని వ్యాఖ్యానించారు. రేవంత్ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాల అనంతరం క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు, ఆ నిర్ణయాలతో కాంగ్రెస్ పార్టీలోనే పెళ్లుబుక్కుతున్న అసంతృప్తిని నాయకులు కేసీఆర్ కు వివరించారు. పాలనపై దృష్టి పెట్టకుండా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఢిల్లీ టూర్లు, మంత్రుల సమన్వయ లోపం వంటి విషయాలు చర్చకు వచ్చాయి. రోజు రోజుకు రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతి భద్రతలు, నేతన్నల ఆత్మహత్యల ఘటనలపై కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. హామీల అమలులో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందని విమర్శించారు.